రైతులపై ఈసీ 48 గంటలు నిషేధం విధించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్. ఈసీ తీరును తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆ మాటలు ఈసీకి కనిపించలేదా అని కమెంట్ చేశారు. తన ప్రచారంపై ఈసీ 48 గంటలు నిషేధం విధిస్తే కార్యకర్తలు 92 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేస్తారన్నారు కేసీఆర్. నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. మహబూబాబాద్ జిల్లాని రద్దు చేస్తామని సీఎం రేవంత్ అంటున్నారని కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాగా కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తేవాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. 6 గ్యారంటీల పేరిట తెలంగాణ 50 మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే గనక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు, వాగ్దానాలు లేవు, ఏవి లేవని అన్ని కింద బండబెడతారు. కాబట్టి దయచేసి నేను మీతో కోరేది, ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. దేశంలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. మోదీ కేవలం మాటలు చెప్తారని కామెంట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించారని, మోదీ గోదావరి నీళ్లు తీసుకెళ్తా అంటుంటే సీఎం రేవంత్ ముడుచుకుని కూర్చున్నారని విమర్శించారు.